జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి ప్రకటనలు చాలా తమాషాగా ఉంటున్నాయి. ఆయన తెలుగుదేశాన్ని పొగుడుతున్నారా లేక తిడుతున్నారన్న పదం కాకపోయినా విమర్శిస్తున్నారా లేదా చులకన చేస్తున్నారా చాలా ఆశ్చర్యంగా ఉంది. ఆయన స్టేట్మెంట్ చూడండి, వాళ్ళ పేపర్లోనే అంటే తెలుగుదేశం పత్రికలోనే రాసుకున్నారు. ఏమనంటే సరే టీడీపీ బీజేపీతో కలిసి వస్తున్నందున ఏ శక్తి మనల్ని ఆపలేదు. అప్పుల్లో కూరుకుపోయి అభివృద్ధి దూరంగా ఉన్న రాష్ట్రాన్ని కాపాడడానికి 3 పార్టీల పొత్తు ద్వారా కృషి చేస్తున్నా దానికోసం ఎంతో నలిగిపోయాడంట ఈయన. జాతీయ నాయకులతో చేవాట్లు కూడా తిన్నారంట. చేతులెత్తి దండం పెట్టి మా రాష్ట్రం కోసం పరాధేయపడ్డా అని పవన్ కళ్యాణ్ గారు చెప్తే ఎవరైనా నమ్ముతారండి? అయితే ఒకటి మాత్రం నమ్మొచ్చు, అదేమిటంటే బీజేపీ వారు తెలుగుదేశం పార్టీని చేత్కరించుకుంటున్నారు అని చెప్పకనే చెప్పారు. చంద్రబాబుని నమ్మటం లేదు బీజేపీ నాయకత్వం అని పవన్ కళ్యాణ్ గారు ప్రజలందరికీ బహిరంగంగానే పరోక్షంగానో ప్రత్యక్షంగానో అర్థమయ్యేటట్టుగా చెబుతున్నట్లుగా ఉంది తప్పితే ఇంకోటి కాదు. 2 అసలు బీజేపీని ఎందుకు బతిమిలాడినా తీసుకురావాలని నాకు అర్థం కాదు. అంత ధైర్యం లేదా వీళ్ళకి? వాళ్ళకి 1% కూడా ఓట్ బ్యాంక్ లేదు కదా, ఈయనెందుకు అక్కడికి వెళ్ళి డబ్బులు తింటున్నాడు? చాలా చిత్రంగా ఉంది. అంటే పవన్ కళ్యాణ్ గారు అసలు సమస్య ఏంటి, నేను రాష్ట్రం కోసం కాదు పాడు కాదు, ఆయన అట్లా ఒట్లా గెలవాలని, అయితే దానికి తెలుగుదేశం ఊతకర్ర ఉంటే తప్ప గెలవలేననే భయం ఆయనది. చంద్రబాబు గారికేమో పవన్ కళ్యాణ్తో పాటు బీజేపీ ఉంటేనే కానీ అటు బయటపడలేము లేదా కష్టం అని ఆయన భయం ఆయనది. సో చంద్రబాబు గారి మాటను వాళ్ళు పట్టించుకోవట్లేదు అని అనుకోవాలి. దీన్ని బట్టి చంద్రబాబును అసలు బీజేపీ వాళ్ళు గౌరవించట్లేదు కాబట్టి, చంద్రబాబును అసలు విశ్వాసంలోకి తీసుకోవట్లేదు కాబట్టి, ఈ రాజకీయ మధ్యవర్తిత్వం అండి, దళారీతనం అండి, ఏదైనా పదాలు వాడుతుంటారనుకోండి, ఆ రకంగా పవన్ కళ్యాణ్ మధ్యలో బయలుదేరి నేను చివాట్లు తిన్నా, నలిగిపోయా, టీడీపీ కోసం నేను దిగిపోయి మాట్లాడుతున్నా అంటే ఖచ్చితంగా ఇప్పుడు వైసీపీ వాళ్ళు అంటుంటారు కదా, చంద్రబాబుకి దత్తపుత్రుడు మాత్రమే ఈయన వ్యవహరిస్తున్నాడు చెప్తే ఇంకోటి కాదు అనడానికి ఎంతకంటే ఉదాహరణ ఏముంటుంది? నిజంగా. కానీ ఒకటి మాత్రం వాస్తవం, దాదాపు 15 రోజులు అయింది కదా చంద్రబాబు గారు వెళ్ళి అమిత్ షాని కలిసి, ఇంతవరకు అమిత్ షా గారు రెస్పాండ్ అవ్వాలా. అప్పుడెప్పుడో ఒక మీటింగ్లో కొద్ది రోజుల్లో డెసిషన్ తీసుకుంటామని అన్నారు తప్పితే, అంటే చంద్రబాబు గారిని పవన్ కళ్యాణ్ని అట్లా వెయిట్ చేస్తున్నారు. నిజానికి పవన్ కళ్యాణ్ బీజేపీని ఘోరంగా అవమానించాడు. బీజేపీతో పెళ్లి చేసుకుని కాపురం ఉండాల్సిన పవన్ కళ్యాణ్ అక్కడి నుంచి లేచిపోయి టీడీపీతో సంసారం చేస్తున్నాడు కదా రాజకీయంగా. మరి ఎంతకంటే అప్రతిష్ట బీజేపీకి ఏముంటుంది? బీజేపీ పార్ట్నర్ వెళ్ళి టీడీపీతో కలవటం ఏంటి? టీడీపీ వాడు వచ్చావు మళ్ళీ బీజేపీని నువ్వు కూడా కలువు అని అంటమేంటి? ఇది ఇట్లాంటి అనైతిక అక్రమ రాజకీయ సంబంధం ఇంకెక్కడైనా ఉంటుందా? దాని మీద ఇంతవరకు బీజేపీ వివరణ, జనసేన వివరణ ఇవ్వాల, టీడీపీ వివరణ ఇవ్వాల. ఈ ముగ్గురు కలిసి జనాన్ని మోసం చేసి పై ఓట్లు చేయకుండా చేస్తారట. దేనికైనా ఫెయిర్ రాజకీయం ఉండాలి, పద్ధతైన రాజకీయం ఉండాలి కదా. కానీ అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తూ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం పరువుని ఒక రకంగా తీసుకొచ్చి నడి రోడ్డు మీద పెట్టేశారు. కాకపోతే చంద్రబాబు గారి మేలు కోసమే చేస్తున్నట్లుగా ఆయన ప్రయత్నం చేస్తున్నారు. బీజేపీ వారు ఇప్పటికీ కూడా వాళ్ళిద్దరిని ఎదురు చూసేలాగానే అట్లా వెయిట్ చేయించుతున్నారు. వెయిట్ చేయించడం ద్వారా వాళ్ళ వైఖరిని చెబుతున్నారు. కొందరు బీజేపీ నాయకులు చెప్పేదాని ప్రకారం అయితే చాలాసార్లు వెళ్ళొచ్చాడు, మీ పేపర్లో చూసిన దాని ప్రకారం సరే నిజంగా ఢిల్లీ వెళ్ళినప్పుడు చూద్దాంలేండి, వెళ్ళి అక్కడ మాట్లాడేటప్పుడు చూద్దాంలేండి అని వాళ్ళు వ్యంగ్యంగా అంటున్నారు. సో ఏదేమైనా బీజేపీని ప్రసన్నం చేసుకునేందుకు బీజేపీ వాళ్ళ నుంచి కూడా చివాట్లు తినే దౌర్భాగ్య పరిస్థితి దుస్థితికి పవన్ కళ్యాణ్ దిగజారిపోయాడంటే అందులో ఆయనకి ఎంత స్వార్థం లేకపోతే అట్లా చేస్తారండి? అంటే జనసేన టీడీపీ కలిస్తే గెలవలేము అనే నిశ్చితాభిప్రాయానికి వచ్చేసారా? లేదు సెంట్రల్ గవర్నమెంట్ పవర్ని వాడుకుని ఇక్కడ ఏదన్నా వైసీపీని ఇబ్బంది పెట్టడానికి బీజేపీ అవసరమని వీళ్ళిద్దరూ అనుకుని చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ ఆపరేట్ చేస్తున్నారా? అయితే మధ్యలో కొంత తన క్రెడిబిలిటీ పెంచుకోవడం కోసం, తనకి బీజేపీ వాళ్ళ దగ్గర తనకే పరపతి ఉంది, చంద్రబాబుకి లేదని చెప్పడం కోసం, సో ఆ రకంగా చంద్రబాబు పరువు తీస్తున్నట్టు చంద్రబాబుకి సానుభూతిగా మాట్లాడుతున్నట్టు కనిపిస్తూనే చంద్రబాబు పరువునైతే పవన్ కళ్యాణ్ బాగానే తీసేసినట్లుగా అనిపిస్తోంది. నేను తెలుగుదేశం కోసం తిట్లు తింటున్నాను, నిందలు మోస్తున్నాను, నలిగిపోతున్నానని చెప్తున్నాడంటేనే తెలుగుదేశం ఎంత దయనీయమైన పరిస్థితిలో ఉందో పవన్ కళ్యాణ్ గారు చెప్పకనే చెప్పారు.